ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు ఈజీగా ఎండు రొయ్యలు టమాటో కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఎండు రొయ్యలు అయినా ఎండు చేపలైనా సరే, ఏవైనా సరే డ్రై ఫిష్ ఇట్లా వండుకునే ముందు ఫస్ట్ డ్రై రోస్ట్ చేయాలి. చేస్తే దాంట్లో ఉన్న నీసు వాసన అనేది పోతుంది, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి, ఇట్లా మంచిగా వేపుకోవాలన్నమాట. ఆయిల్ అది ఏం వేయకుండా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇట్లా వేసి వేపుకోవాలి. ఎండు చేపలైనా ఇదే ప్రాసెస్. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. వీటిలో బాగా వేపుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కానీ లేకపోతే నార్మల్ వాటర్లో కానీ వేసుకోవాలి. అవి వేపుతున్నప్పుడే మనకి ఆ తలలు అనేవి ఊడిపోతాయి. చాలామంది తలలు తోకలు ఉంచుకొని వండుకుంటారు, కొంతమందికి అలా ఇష్టము. నేనైతే తలలు తీసేస్తాను. వేపుతుంటేనే మొత్తం ఊడిపోతాయి కదా, ఇంకా అవి వాటర్లో వేసేసరికి ఇంకా అసలు ఏమి ఉండవు, జస్ట్ మన మిడిల్ పార్ట్ మాత్రమే ఉంటుంది. అట్లా వేస్తేనే ఇష్టం నాకు. ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం వేసేసుకోవచ్చు, వేస్ట్ తీయకుండా. ఇంకా అవి వాటర్లో వేసి అయితే ఈలోపు కొంచెం అవి ఇసుక అనేది పోతుంది. మంచిగా వాటర్లో వేసి కడుక్కుంటే వాటర్లో వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఆ లోపైతే మనం ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు అయితే టమాటా కట్ చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. చూసారు కదా, ఇవి మగ్గేలోపు ముందు మన ఎండు రొయ్యలు క్లీన్ చేసేసుకోవాలి మంచిగా 2 టైమ్స్. చూసారు కదా, తలలు మొత్తం ఇట్లా ఊడిపోయినాయి. మొత్తం తీసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఒకసారి కడిగి వాటర్ పారబోస్తే మంచి ఇసుక అంతా వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకో 2 టైమ్స్ మంచిగా వాటర్ పోసి పిసికి మంచిగా గడుక్కోవాలి. మన పచ్చి రొయ్యల్లాగా అవుతాయి అనమాట. అప్పుడు కడిగేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. మనం క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలను వేసుకొని మంచిగా మగ్గనియాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆనియన్ మగ్గగానే పసుపు వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా అవి మగ్గిపోయిన తర్వాత ఎండు రొయ్యలు అవి కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. మంచిగా వేసుకొని దీంట్లోకి మెయిన్ ఏంటంటే టమాటాలు ఎన్ని వేసుకుంటామో ఆనియన్స్ కూడా అన్నీ వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తగ్గించి వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఓన్లీ ఆనియన్స్లో కూడా ఎండు రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇంకా చూడండి, నేనైతే ఆనియన్స్ టమాటో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా వేసి మంచిగా టమాటాలు మగ్గనియాలన్నమాట. కొంచెం టమాటా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తే మంచిగా మగ్గిపోతుంది, మంచి వాటర్ ఊరి మంచిగా మగ్గిపోతాయి. ఇట్లా మగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా టమాటో ఉడికిందో లేదో చూసుకొని, ఉడికితే మంచిగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఇంకా అంతే, చూసారు కదా, మొత్తం కారం ఉప్పు వేసి మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి. ఇంకా కారం ఉడికిన తర్వాత అయితే లైట్గా ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకా ఆ టైంలో కొంచెం కొత్తిమీర, మన ధనియా పౌడరు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత లైట్గా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా వేసుకొని ఇంకా తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలిపి, చూసారు కదా, ఆ వాటర్ అది మంచిగా సరిపోతుంది. ఇంకా దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, మొత్తం ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 1 or 2 మినిట్స్ అంతే. ఇంకా చూసారు కదా, ఇంతే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. అసలు స్మెల్ అనేదే ఉండదు. దీంట్లో మెయిన్ ఏంటంటే గరం మసాలా, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నీసు వాసన అనేది అస్సలు రాదు. చూసారు కదా, మన కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, టేస్టీ ఎండు రొయ్యల టమాటో కర్రీ అయితే అయిపోయింది. నేనైతే రైస్తో ఎంజాయ్ చేస్తున్నాను. చపాతీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. చూసారు కదా, మంచిగా రైస్ మనకు ఉడికి దగ్గర పడిపోయి ఎంత బాగుందో చూడ్డానికి కూడా. మంచిగా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో నేను తప్పితే ఎవరు తినేవాళ్ళు కాదు ఎండు రొయ్యలు, ఎండు చేపలు. ఇంక ఈ మధ్య నేను చేసే ప్రాసెస్ నచ్చి అందరూ తింటున్నారు అనమాట. చూసారు కదా, చిన్నికి కూడా నచ్చేసింది. ఇంతకుముందు అయితే ఆ స్మెల్ చూస్తేనే తినేది కాదు అసలు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.